హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇవాళైతే మగవాళ్ళందరికీ ఎంతగానో ఇష్టమైన, మగవాళ్ళకే కాదు ఆడపిల్ల పుట్టింది అంటేనే ఆడపిల్లలకి గాజులండి. ఎంతో పరమ స్వరూపమైన ఈ గాజులు అదే అమ్మవార్లకు, దేవతలకు కానీ అండ్ అమ్మాయిలకు కానీ పెళ్ళిళ్ళకు, ఎలాంటి పేరెంటాలు జరిగినా, ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా అమ్మాయిలకు గాజులు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. సో ఇవాళ అలాంటి బ్యాంగిల్స్ని మీ అందరికీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపించడానికి వచ్చేసానండి. నేనైతే ఒక 12 డజన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. మీరు చూసుకున్నట్టయితే 12 డిఫరెంట్ కలర్స్ అనమాట. సో మరి ఇవి ఓపెన్ చేసి క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒక్కొక్క కలర్ గురించి అండ్ ఆల్ బ్యాంగిల్స్ మీకు క్లియర్గా నేను చూపిస్తాను. సో నేను వచ్చేసి ఇది అమెజాన్లో తీసుకున్నానండి. సో ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నేను తీసుకున్నాను, నాకు నచ్చి పర్సనల్గా నేనైతే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను మీ ముందే. ఆల్రెడీ రాగానే ఓపెన్ చేసి చూసుకున్నాను, మళ్ళీ వీడియో కోసం ఇలా ఓపెన్ చేసి చూస్తూ మీ అందరికి కూడా ఒకసారి చూపిస్తే మీరు కూడా ఇలాంటి కలర్ ఏమన్నా ప్రిఫర్ చేస్తారేమో అని ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ఇవి వచ్చేసి టచ్ స్టోన్ బ్యాంగిల్స్ అని అంటారండి. అమెజాన్లో తీసుకున్నాను. కాస్ట్ పరంగా మనకు ఒక చెప్పాలంటే 3000 రూపీస్ దాకా పడినట్టే ఉంది. సో కొంచెం కాస్ట్లీయే, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. నేను ఎలాంటి ప్రమోషన్ చేయట్లేదు, మీకు నచ్చితే మీరు తీసుకోండి. సో ఇది అనమాట, ఇది వచ్చిన ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్యాంగిల్స్ టచ్ స్టోన్ బ్యాంగిల్స్ మల్టీ కలర్స్ అండ్ మనం మ్యాచింగ్ డ్రెస్సెస్కి కానీ మ్యాచింగ్ శారీస్కి కానీ వేసుకోవచ్చు. అండ్ ఇవి మాత్రం మట్టి గాజులు కాదండి, టచ్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. లైక్ గ్లిటర్స్ టైప్ ఉన్నాయి. టచ్ స్టోన్ ఇండియన్ బాలీవుడ్ ఫ్యాషన్ గోల్డెన్ గ్లిటర్స్ గ్లాజీ మ్యాటీ టెక్స్చర్డ్ వింటేజ్ కలర్స్ డిజైన్ జ్యువెలరీ బ్యాంగిల్ బ్రాస్లెట్స్ ఫర్ ఉమెన్ అనమాట. మనకు వచ్చేసి ఇది టచ్ స్టోన్ స్టోర్ అని చెప్పేసి విజిట్ చేసి ఒకసారి చూడండి మీరు. అక్కడ చాలా బ్యూటిఫుల్గా సెట్ చేశారు. లైక్ ఇవి మనకు బ్యాంగిల్స్ ఎలా అంటే కింద పడ్డా పగిలిపోవు అనమాట. అలాంటివి ఉన్నాయి. నేను ఏమనుకున్నానంటే పగిలిపోయే బ్యాంగిల్స్ ఏమో రిటర్న్ చేసేద్దాము అనుకున్నాను ఫస్ట్. బట్ ఏంటి అంటే ఇవి వచ్చేసి మనకి పగిలిపోవు అనమాట. ఓకే, వీ కెన్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా యూజ్ అవుతాయి. అందుకని చెప్పి నేను ఈ బ్యాంగిల్స్ని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ప్రతి శారీ పైకి మనం వేసుకోవచ్చు కాంబినేషన్లో. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ కాంట్రాక్షన్ యూజ్ చేస్తున్నాం కదా బ్లౌజెస్, శారీస్. సో అలా కాంట్రాక్షన్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది లెంత్ వచ్చేసి నేను 210 సైజ్ తీసుకున్నాను. మెటీరియల్ వచ్చేసి మెటల్ అనమాట ఇది. అండ్ మెటీరియల్ టైప్ అలాయ్ వచ్చింది. అండ్ క్లాస్ప్ టైప్ వచ్చేసి స్ప్రింగ్ రింగ్, చైన్ టైప్ వచ్చేసి బాక్స్ చైన్, జెమ్ టైప్ వచ్చేసి నో జెమ్ స్టోన్ కంట్రీ ఇది. ఇంకా మనకి సో ఇది వచ్చేసి ఎక్స్ లార్జ్ అనమాట. 212 సైజ్ తీసుకున్న. ఇన్నర్గా ఉంటుంది, డయామీటర్ 275 ఇట్లా మొత్తం వాళ్ళు మనకి మెన్షన్ చేస్తారు కదా. ఓల్డ్ బ్యాంగిల్ బిఫోర్ ఆర్డరింగ్ టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్ అనమాట. మనం ఎప్పుడైనా ఒకసారి ఓల్డ్ బ్యాంగిల్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే కూడా ఇస్తారనమాట ఈ ఐటమ్ గురించి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి బ్యాంగిల్స్. ఇందాక మనం మెరూన్ బ్యాంగిల్స్ చూసాం కదా, సో ఇప్పుడు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్. చాలా బాగున్నాయి అనమాట. అకేషన్ విల్ యాడ్ లస్టర్ వెన్ వర్న్ ఫర్ ఎ వెడ్డింగ్, ఎంగేజ్మెంట్, పార్టీ, ప్రోమ్ and any special occasion will enhance special days like Christmas, birthdays, anniversaries, Valentine's Day and Mother's Day. A beautiful memorable gift for all occasions అనమాట. మనం ఎవరైనా ఫ్రెండ్స్కి కూడా బ్యూటిఫుల్ గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఎంత బాగున్నాయి తెలుసా అండి. ఫోటోలో కంటే కూడా న్యాచురల్గా వేసుకుంటే మీరు ఇక్కడ చూస్తున్నారు చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉందన్నమాట. ఇవి ప్యారెట్ గ్రీన్, ఇందాక మీరు చూసిన మెరూను ప్యారెట్ గ్రీన్, మనం 2 కలర్స్ చూసాం కదా. అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాం అనమాట. చాలా బాగున్నాయండి, నాకైతే చాలా నచ్చాయి. ఫస్ట్ నేను రిటర్న్ చేద్దాం అనుకుని మళ్ళీ ఉంచేసుకున్నాను అనమాట. కొంచెం కాస్ట్ పరంగా అయితే ఎక్కువ అనిపించింది, బట్ యా ఇట్స్ ఓకే. ఇది వచ్చేసి మదర్స్ డేకి బ్యూటిఫుల్ మెమొరబుల్ గిఫ్ట్ ఫర్ ఆల్ అకేషన్స్కి మనం ఎవరికైనా మనం గిఫ్ట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇది ఈ కలర్ పింక్, 1 టైప్ ఆఫ్ పింక్ కలర్. ఇది ఎంత బాగున్నాయంటే ప్రతి ఒక్క బ్యాంగిల్స్. బట్ నాకు ఎట్లా అనిపించిందంటే ఇవే 2 డజన్స్ వచ్చి ఉంటే బాగుండేదేమో. 6 డజన్స్ వచ్చినా, 6 కలర్సే వచ్చి
2 డజన్స్ వచ్చుంటే ఇంకా చాలా బాగుండేదేమో అనిపించింది. బట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్నాం 12 డిఫరెంట్ కలర్స్. ఇట్స్ ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మీ అందరికీ నేను చూపించదలుచుకున్న వీడియో అనమాట. ఇది వచ్చేసి పింక్ కలర్ బ్యాంగిల్స్. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంగిల్ని చూపించాను. నేను ఒకసారి ట్రై చేసి కూడా చూపిస్తున్నాను, మీరు చూసేయచ్చు అనమాట. అండ్ బ్యూటిఫుల్ ఏంటి అంటే లాంగ్ లాస్టింగ్ ప్లేటింగ్ విత్ లాక్వేర్ ఫినిష్ అనమాట. రీక్రియేట్ స్టడెడ్ డైమండ్ జ్యువెలరీ, ఏ సిగ్నేచర్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ జ్యువెలరీ మేడ్ ఆఫ్ లాంగ్ లాస్టింగ్ అలాయ్ మెటల్ అండ్ ఫైనల్లీ టెక్స్చర్డ్ కలర్ హ్యాండ్ ఫినిష్డ్. ఇంకొకటి ఏంటి అంటే మట్టి గాజులు అయితే మనం ఏదైనా ఫంక్షన్స్కి అట్లా ఉన్న మేనేజ్ చేయడం కష్టమవుతుంది, పగిలిపోతాయి. చూడండి, నేను ఎంత దగ్గర నుంచి కూడా మీకు పిక్ తీసి చూపించాను. చాలా బ్యూటిఫుల్ అవుట్ స్టాండింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో. ఇది పింక్ బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ బ్యాంగిల్స్. వావ్, అసలు బ్లూ కలర్ బ్యాంగిల్స్ అయితే వావ్ అన్నట్టుగా ఉన్నాయండి. ఇట్స్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్. చాలా నిండుగా బ్లూ కలర్ వచ్చేసి ఉన్నాయి. ఎంత అసలు కలర్ ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఇది బ్రాండ్ వచ్చేసి చూస్తున్నారు కదా, బ్లూ బ్యాంగిల్స్ని కూడా చూసేయండి. ఇది బ్రాండ్ వచ్చేసి టచ్ స్టోన్ ఈజ్ ద ప్రీమియం ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ ఆఫ్ ఇండియా. సిన్స్ 20 years నుంచి వీళ్ళు సెల్ చేస్తున్నారంట. అండ్ దే హ్యావ్ బీన్ రిక్రియేటింగ్ ద ఎక్స్క్విజిట్ ట్రెజర్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ జ్యువెలరీ అండ్ రీటైలింగ్ అక్రాస్ ఇండియా అనమాట. నౌ అవైలబుల్ వీళ్ళు అదర్ కంట్రీస్కి, యూఎస్ఏకి కూడా డోర్ స్టెప్ వైజ్గా షిప్ చేస్తున్నారంట నవే డేస్. దే ఆర్ ప్యాకేజింగ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ ఫ్యాబ్రిక్ బ్యాగ్, పర్ఫెక్ట్ ఫర్ గిఫ్టింగ్ అండ్ పార్టీ ఫేవర్స్ అనమాట. వీ కెన్ గిఫ్ట్ అంటే వాళ్ళు ఒక బ్యాగ్, ఇందాక మనం చూసాం కదా ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఒక బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం ఆ బ్యాగ్లో ఎవరికైనా పెట్టి గిఫ్ట్ కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. చూడండి, బ్లూ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటే చూడడానికి ఎంత బాగున్నాయి. ఒక మన భారతీయ సాంప్రదాయంలో చీరకట్టు ఇలా బ్యాంగిల్స్ వేసుకోవడం ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చండి. అంటే మిగతా వాళ్ళు కూడా వేసుకుంటారు వేరే కంట్రీస్లో కూడా, బట్ ఇలా కలర్స్ అయితే యూస్ చేయరు వాళ్ళు. జస్ట్ డైమండ్స్ అండ్ వాళ్ళు డిఫరెంట్గా యూస్ చేస్తారు, మనం డిఫరెంట్గా చూస్తాము. ఏ ఫంక్షన్కైనా, ఏ సెలబ్రేషన్స్ అయినా, వరలక్ష్మి పూజ అలా జరిగినప్పుడు కూడా మనం అమ్మవారికి పెట్టుకోవచ్చు. బట్ ఇవి మట్టి గాజులు కావు. బట్ ఈ టైంలో ఏదైనా మనం ఇలాంటివి కూడా పెట్టి అమ్మవారికి పెట్టి మనం వేసుకుంటున్నాం కదా, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటాయని చెప్పేసి నేను తీసుకున్నాను. చూసారు కదా, వావ్, ఈ బేబీ పింక్ కూడా సూపర్ అని చెప్పొచ్చండి. చాలా బాగున్నాయి మెటీరియలిస్టిక్ కానీ అండ్ ఎవ్రీథింగ్. ఇది వచ్చేసి 100% రిస్క్ ఫ్రీ పర్చేస్ అనమాట. మనీ బ్యాక్ ఇఫ్ నాట్ డిలైటెడ్. ఎంజాయ్ లాంగ్ లాస్టింగ్ ప్లేటింగ్, హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫినిష్, అటెన్షన్ టు డీటెయిల్ అనమాట. వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ బ్యాంగిల్స్, అవుట్ స్టాండింగ్ అనమాట. డిఫరెంట్ మల్టీ కలర్స్, లైక్ ఇట్స్ గోల్డ్ ఉన్నాయి ఇందులో, ప్లేటెడ్, సిల్వర్ ప్లేటెడ్ కూడా ఉన్నాయి. బట్ నేను ఈ కలర్ ఇందులో ఇలా చూస్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి హ్యాండ్ క్రాఫ్టెడ్ అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటాయి. ఫినిషింగ్ అని సూపర్ డీటెయిలింగ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ప్యాకేజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అని చెప్పొచ్చు. బ్యాంగిల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. నేనైతే ఎలాంటి ప్రమోషన్ అయితే కాదండి, నేను పర్సనల్గా నాకు నచ్చాయి కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. కస్టమర్స్ కూడా మనకి 5కి 4.2 ఉంది అనమాట. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి నేను ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ ఈ మధ్య కాలంలో చాలామంది శారీస్కి థ్రెడ్ బ్యాంగిల్స్ అలా కాకుండా ఇది వేసుకుంటే మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్న ఫీలింగే వస్తుంది. అండ్ సన్నగా ఉంటాయి, ఎక్కువ వేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్స్. అసలు ఒక్కొక్క కలర్ గురించి చెప్పాలి అనుకుంటే చాలా చాలా బాగున్నాయి. ఫినిషింగ్ కానీ, డీటెయిలింగ్ కానీ నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి అన్నమాట. సో ఇవి రెడ్ బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 6 డజన్స్ ఒక ప్యాక్లో వచ్చాయి మనకి. 6 డజన్స్ ఇంకొక ప్యాక్లో వచ్చాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ 6 డజన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ మెరూన్, ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్, పింక్లో 2 పింక్స్ వచ్చాయి. యాక్చువల్గా పింక్ కలర్స్లో 3 వచ్చాయి. ఇంకో 6 డజన్స్లో కూడా మనకి పింక్ కలర్ ఎగ్జిస్టింగ్ ఉందన్నమాట. అసలు చూసుకుంటే రెడ్ కలర్, బ్లూ కలర్,
ప్యారెట్ గ్రీన్, మెరూన్, అలా బ్లూ చూడండి రెడ్, బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ బ్యాంగిల్స్. ఇవి చూసుకున్నట్టయితే ఇవి 3 సెట్స్. సేమ్ ఇదే ప్యాక్లో మనకి 6 వచ్చాయని చెప్పాను కదా, మొత్తం 6 మీకు నేను చూపిస్తాను చూడండి. అబ్బా నిజంగా కదా, బ్యాంగిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మగవాళ్ళకి మనం పెళ్ళిళ్ళకి కానీ, శ్రీమంతాలు, ఎలాంటి ఫంక్షన్స్ అయినా మన భారతీయ మహిళలందరూ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా. సో ఇది ఫ్రెండ్స్, ఈ బ్యాంగిల్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను, ఈ 6 సెట్స్. సో ఈ కలెక్షన్ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు ఉత్సాహంగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే అనమాట. ఈ కలెక్షన్ మీ ఫ్రెండ్స్, ఈ వీడియో మీతో ఎస్పెషల్గా మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి మీకు నచ్చితే. సో ఇది అనమాట ఈ 6 డజన్స్ బ్యాంగిల్స్, 6 సెట్స్ ఒకలాగా వచ్చాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇండివిజువల్ కలర్ వైజ్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్మోస్ట్ మనం ఒక 12 రకాల అంటే 12 కలర్స్ ఆఫ్ శారీస్, 12 కలర్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేర్ చేసినప్పుడు వీ కెన్ మేనేజ్ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ మేనేజ్ చేయొచ్చు ఈ బ్యాంగిల్స్తో. లైక్ మల్టిపుల్ కలర్స్. వావ్, ఇది చూడండి ఎంత బాగున్నాయి. బ్లూ కలర్ అని చెప్పొచ్చు, లైట్ బ్లూ కలరు. ఇందాక మనం డార్క్ బ్లూ కలర్ చూసాం కదా, ఇప్పుడు లైట్ బ్లూ కలర్ అనమాట. లైట్ బ్లూ కలర్ డజన్ బ్యాంగిల్స్ వచ్చి మనకి ఆ టచ్ స్టోన్ రావడము. కాకపోతే ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఆ స్టోన్స్ నుంచి ఏదైతే అది ఉంది కదా, మెరుపు లాంటిది కొంచెం వెళ్తుంది. ఇది లాంగ్ లాస్టింగ్ అని చెప్పారు, మరి ఏంటో చూడాలి. నేను తీసుకొని ఇంకా నేనైతే ఎక్కువగా ఫంక్షన్స్కి అలా అయితే వేసుకోలేదు. జస్ట్ ఇప్పుడు వీడియో కోసం మాత్రం ఇలా ఓపెన్ చేసి చూస్తున్నాను. నేను ఉన్నది ఉన్నట్టు జెన్యూన్గా రివ్యూ ఇస్తానండి. బికాజ్ నేను ఎలాంటి ప్రమోషన్ అయితే చేయట్లేదు, నేను ఎలాంటి మనీ తీసుకోవట్లేదు, ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే తీసుకోండి, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దట్స్ యువర్ ఒపీనియన్ అనమాట. ఇది నాకు నచ్చాయి, నాకు అవసరం ఉన్నది, నీడ్ ఉన్నది తీసుకున్నాను. కాబట్టి నేను మీకు చాలా ఇన్స్టా పేజెస్లో కూడా ఉంటున్నాయి, బట్ ఇక్కడ మాకు అవైలబుల్గా నాకు అమెజాన్ మాత్రమే అవైలబిలిటీ ఉండి నేను తీసుకున్నాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే బ్యాంగిల్స్ షో. ఇవి బ్లూ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ చూద్దాం. ఇది రెడ్ అలా అంటే నిండు ఆరెంజ్ అని చెప్పొచ్చండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాళ్ళు అన్నట్టుగా మనం ఇంకొక మెయిన్ బెనిఫిట్ నాకు ఇంకా ఇవి మట్టి గాజులు కావు అని తెలిసినప్పుడు కొంచెం బాధేసింది. బట్ ఒక టైప్, ఎందుకంటే మనం అమ్మవారికి పెట్టుకున్నప్పుడు ఎస్పెషల్గా మట్టి గాజులే పెట్టుకుంటాను. నేనైతే అమ్మవారికి మట్టి గాజులు ఆల్రెడీ దుర్గా నవరాత్రులు చేసినప్పుడు ఎక్కువగా అమ్మవారికి ఇష్టమైనవి గ్రీన్ అండ్ మెరూన్ బ్యాంగిల్స్, మోస్ట్ రెడ్, అవి తీసుకొని పెట్టాను. సో ఇవి కూడా ఇంకా యూస్ చేయలేదు కాబట్టి పెట్టుకోవచ్చు. మెయిన్గా మనకి శారీస్ పైకి మ్యాచింగ్ అవుతాయి కదా అని చెప్పి తీసుకున్నాము. ఎవరికైనా బర్త్డేస్కి కానీ గిఫ్ట్ కూడా చేయొచ్చు, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా. ఆరెంజ్ బ్యాంగిల్స్ కూడా కలర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది కదండి. వీళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో ఈ మేకింగ్ అనేది, కానీ చాలా మెటీరియల్ మాత్రం అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉన్నాయి ఈ బ్యాంగిల్స్. నిజంగా మన భారతీయ సాంప్రదాయంలో ఏ పెళ్ళి అయినా, ఫంక్షన్ అయినా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చండి ఇవి. ఈ మధ్యకాలంలో అందరూ అన్ని రకాలు వాడుతున్నారు కాబట్టి ఎస్పెషల్గా చెప్తున్నాను. బట్ ఇవి ఎంతైనా మట్టి గాజులు ఉన్నంత లుక్ అయితే ఇవి జస్ట్ లుక్ వైజ్ బాగుంటాయి. బట్ సాంప్రదాయంగా అయితే ఇంకా మట్టి గాజులు అయితే చాలా సాంప్రదాయంగా ఉంటాయి. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వన్ టైప్ ఆఫ్ గ్రీన్ అనొచ్చు. ఎగ్జాక్ట్గా నాకు కలర్ అయితే తెలియదు, గ్రీన్ అనే అనుకుంటున్నాను నేను. ఎస్, ఎగ్జాక్ట్లీ. వావ్, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ కలర్ కూడా. అసలు ఒక్కొక్క కలర్ గురించి చెప్పుకుంటూ పోతే అసలు మనకి టైమే సరిపోదు అనుకోండి, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. అసలు ఈవెన్ నువ్వు డ్రెస్సెస్ పైకి కానీ కాటన్ శారీ వేసుకొని ఈ బ్యాంగిల్స్ అవుట్లుక్ అనేది బాగుంటుంది. పట్టు శారీస్ పైకి వేసుకున్న మనకు ఆ టచ్ స్టోన్ అనేది పోదండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను చూసాను, అది కూడా రఫ్ అండ్ టఫ్గా లేదు, చాలా అంటే చాలా బాగుంది.
అండ్ సో చాలామంది రివ్యూస్ అయితే సూపర్గా ఇచ్చారు, వెరైటీ అండ్ క్వాలిటీ అని చెప్పి కూడా ఇచ్చారు. ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్, లేట్లీ ఇట్ హ్యాస్ బీన్ నామ్ ఈస్టీ అమెజాన్ సంథింగ్ అని, ప్రెట్టి కలర్స్, నైస్ అండ్ కలర్ఫుల్ అని చెప్పొచ్చు, ఎక్స్ట్రీమ్లీ ఓవర్ ప్రైజ్డ్ ఫర్ దీస్ ఫ్యూ చీప్ బ్యాంగిల్స్ అని కొంతమంది పెట్టారు. యా, అంటే నాకైతే కాస్ట్ పరంగా కొంచెం బెట్. మై వైఫ్ అండ్ హర్ ఫ్రెండ్స్ లవ్డ్ ద వైబ్రెంట్ కలర్స్, షీ ఆస్క్డ్ టు బై మోర్. సో కొంతమంది అయితే ఇంకా ఎక్కువగా బై చేయమని చెప్పారంట. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈ కలర్. అండ్ నెక్స్ట్ కలర్లోకి వెళ్తే వావ్, అస్సలు ఇంకా చెప్పలేనంత బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. ఇలా చూసుకుంటూ పోతే ఆల్మోస్ట్ 12 కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్, 12 డిఫరెంట్ వెరైటీస్తో సూపర్గా వచ్చాయండి. ఒక్క కలర్కి ఒక్క కలర్కి అసలు ఇంకా ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అబ్బా, ఈ మెరూన్ చూస్తే వావ్ బ్యూటిఫుల్, ప్యారెట్ గ్రీన్ వావ్, మెజంతా కలర్ ఓ మై గాడ్ వావ్, ఆరెంజ్ వావ్, రెడ్ వావ్ వావ్ వావ్, గ్రీన్ వావ్ వావ్, అలా పింక్, ఇంకా ఇట్లా ఇట్లా బ్యూటిఫుల్ కలర్స్ అని చెప్పొచ్చు అనమాట. నాకైతే చాలా నచ్చాయి. జనరల్గా బ్యాంగిల్స్ వేసుకుంటే మన సైన్స్ ప్రకారం కూడా నర్వ్స్ లేడీస్కి ఎస్పెషల్గా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే లైక్ గర్భసంచితో ఏదో లింకప్ ఉంటుంది అని తెలిసిన విషయం. మరి అది అందుకే చాలామంది ఈవెన్ మా విలేజెస్లో అయితే ఆడపిల్లలు ఉంటే కంపల్సరీ మన పెద్దవాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు చూసే బ్యాంగిల్స్ ఒక గాజులు వేసుకోండి, మొండి చేతులతో ఎందుకు ఉంటున్నారు అని చెప్తారు కదా. నాకున్న ఒపీనియన్ ప్రకారం నేనైతే చెప్తున్నాను. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ వస్తున్నాయి ఈ మధ్య మార్కెట్లో. బట్ నాకు నచ్చిన బ్యాంగిల్స్ నేను తీసుకొని మీ అందరికీ చేశాను. ఇంతకుముందు మనం థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా 24 బ్యాంగిల్స్ 12 కలర్స్ తీసుకున్నాం కదా. సో ఈ మధ్యకాలంలో నేను తీసుకున్న బ్యాంగిల్స్ ఇవే. ఇంతకుముందు నేను ప్యారెట్ బ్యాంగిల్స్ కూడా, అచ్చం ప్యారెట్ కలర్ బ్యాంగిల్స్ కూడా మనం ఇందులో తీసుకున్నాము అమెజాన్లోనే. మోస్ట్లీ నా షాపింగ్ అంతా ఇది క్లోత్స్ కానీ, శారీస్ కానీ, జ్యువెలరీ కానీ అండ్ బ్యాంగిల్స్ మోస్ట్లీ ఐ లైక్ టు బై ఇన్ అమెజాన్ అండి. అమెజాన్ నాకు కనుక పెయిడ్ ప్రమోషన్ ఇస్తే నేను కోటీశ్వరాలు అయిపోవచ్చేమో నాకు అనిపిస్తుంది. చాలా అంటే చాలా షాప్ చేశాను, వాడు నాకు ఎలాంటి పెద్ద స్పెషల్ డిస్కౌంట్ అయితే ఏమి ఇవ్వడు. ఆల్మోస్ట్ నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి అయితే అమెజాన్ని చేస్తున్నాను. అంతకుముందు ఫ్లిప్కార్ట్లో కూడా చేసేదాన్ని, ఇంకా మిగతా వెబ్సైట్లు చాలా తక్కువ. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదండి. నేను ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అంటే నేను బిలీవ్ చేసేది అమెజాన్ అని నేను చెప్తున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇవి వచ్చేసి ఎల్లో బ్యాంగిల్స్. వావ్, చూస్తుంటేనే కళ్ళు చమక్కుమంటున్నాయి కదా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఒక్కొక్క కలర్ గురించి ఇంకా మనం చెప్పనక్కర్లేదు. ఎల్లో డీసెంట్, అసలు డీసెంట్ లుక్ ఉంటుంది. అండ్ చూడడానికి అవుట్ స్టాండింగ్ డిస్ప్లే ప్రకారం అయితే చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు అనమాట. మనం మల్టీ శారీస్ పైకి వేసుకోవచ్చండి. బ్లాక్ పైకి ఎల్లో వేసుకున్న సూపర్ ఉంటుంది, వైట్ పైకి ఎల్లో, గ్రీన్ పైకి ఎల్లో, లైక్ అంటే మనం ఇప్పుడు ఎల్లో పైకి ఎల్లోనే వేసుకోవాలి, పింక్ పైకి పింక్ వేసుకోవాలి, మెరూన్ పైకి మెరూనే వేసుకోవాలని లేకుండా వీ కెన్ మేనేజ్ ఇట్ ఎనీ వే అనమాట. లైక్ కాటన్ డ్రెస్సెస్ పైకి కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇవి ఓన్లీ శారీస్ పైకి అయితే కాదు. సో ఇవి వచ్చేసి ఎల్లో బ్యాంగిల్స్ మీరు చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ కలర్, మై బ్యూటిఫుల్ కలర్ అని చెప్పొచ్చు. అసలు ఎస్పెషల్గా అమ్మాయిలకి అంటే మోస్ట్లీ పింక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బట్ ఐ లైక్ సో మచ్ పింక్ అండి. అసలు నాకు పింక్లో ఏది దొరికినా నేను పింక్ అయితే ఎక్కడ చూసినా పింక్ పింక్ పింక్. ఐ లైక్ ఇట్ 100%. మై ఫేవరెట్ కలర్ అని చెప్పొచ్చు పింక్. నాకు ఎక్కడ డ్రెస్సెస్లో కానీ, బ్యాగ్స్లో కానీ, లైక్ హోమ్ డెకర్ కానీ, ఈవెన్ కిచెన్ వేర్లో కానీ, ఈవెన్ ఎనీథింగ్ ఐ కెన్ ప్రిఫర్ ఆల్మోస్ట్ పింక్ ఉంటే ఐ లైక్డ్ ఇట్ సో మచ్ అనమాట. ఐ లైక్ దిస్ పింక్ కలర్ బ్యాంగిల్స్. ఐ హ్యావ్ పింక్ కలర్ బ్యాంగిల్స్ ఇన్ మెనీ మోడల్స్ అనమాట. లైక్ ఇందులోనే మీరు చూసుకున్నట్టయితే 4 టైప్స్ ఆఫ్ పింక్ కలర్స్ ఉన్నాయి కదా. ఈ డార్క్ పింక్ ఇంకా చాలా బాగుంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే. చూస్తున్నారు కదా ఇలా టచ్ స్టోన్ వచ్చి. యాక్చువల్గా నాకు ఒకటి ఏమనిపించిందంటే ఇవే సేమ్ ఇంకొక సెట్ తీసుకుంటే ఇంకా మనకి సూపర్గా సరిపోతాయి.
ఇఫ్ పాసిబుల్ ట్రై చేస్తాను. ఇప్పటికే రేట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది, బట్ యా ఐ విల్ ట్రై డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఇఫ్ ఐ వాంట్ టు buy anything shopping or anything, definitely I will buy another more set. Why? Because 2 డజన్స్ ఉంటే చాలా బాగుంటుంది. డజన్ ఒక చేతికి, డజన్ ఇంకొక చేతికి వేసుకోవచ్చు. బట్ ఒక హ్యాండ్కే వేసుకొని ఇంకో హ్యాండ్కి వాచ్ పెట్టుకునే వాళ్ళకైతే సరిపోతాయి. బట్ ఇదే అనమాట నా పర్సనల్ ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ అందరూ నా శ్రేయోభిలాషులు కాబట్టి. సో చూస్తున్నారు కదా, ఇలా ఈ పింక్ బ్యాంగ్ ఈ 6 సెట్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. ఆరెంజ్, బ్లూ, లైట్ బ్లూ, గ్రీన్, లైట్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్, పింక్ కలర్, ఇలా మనకి 6 కలర్ సెట్స్ అయితే వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో మగవాళ్ళందరికీ ఎంతగానో ఇష్టమైన ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ మీ అందరికీ నచ్చింది కదా. ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ అండి. ఇవి ఇంతకుముందు నేను థ్రెడ్ బ్యాంగిల్స్, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్, మట్టి గాజులు కూడా నేను అన్బాక్స్ అండ్ రివ్యూ చేశాను. సో మీరు కనుక చూడకపోతే పైన కార్ట్లో లీవ్ చేస్తాను. అండ్ అన్నీ నేను వీడియోస్ పైన కార్ట్లో లీవ్ చేయడం పాసిబుల్ కాకపోవచ్చు, బట్ కొన్ని మీరు మొత్తం నా ఛానల్లో చూడాలి అనుకుంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఛానల్ నేమ్ టైప్ చేస్తే మీకు అక్కడ నేను చేసిన అక్కడ మనకి వీడియోస్ అని ఉంటుంది కదా. సో మీరు అందులో మొత్తం కంటెంట్ మొత్తం చూసేయచ్చు అనమాట. ఇవాళైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. బ్యాంగిల్స్ చూస్తేనే కడుపు నిండిపోయిందని చెప్పొచ్చు. సో మీ అందరికి కూడా నచ్చుతాయి, ఖచ్చితంగా నచ్చుతాయి అనుకున్నాను. సో ఈ 12 డజన్ల బ్యాంగిల్స్ మీకు ఎలా అనిపించాయో, మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. అక్కడ ఆల్ అని వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు చూడవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ.